ప్రజలు అభివృద్ధిని కూడా చూసుకుంటూ నా రాష్ట్రం పెంపొందించబడుతుంది, నా రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతుంది. ఒకటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి, ఇప్పుడంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విడిపోయింది, కానీ తెలంగాణ పరంగా మనం చూసుకుంటే దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది 1947, కానీ తెలంగాణకు వచ్చింది 1948లో. అటువంటి వెనుకబడిన రాష్ట్రాన్ని కూడా అందరికంటే ముందుగా ఉంచిన ఘనత అనేది కేవలం 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 ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. ఆయన చేసిన డెవలప్మెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అయ్యారు కాబట్టి ఈవెన్ ఈ ఎలక్షన్ లో మేము విన్ కాకపోవచ్చు అనే ఆలోచన ఉండి ఆ ఎలక్షన్ లో మమ్మల్ని విన్ చేయించిన సత్తా ఎవరుంది? అటు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇటు కాంగ్రెస్ పప్పు గారు అని చెప్పి ఆలోచిస్తే ఆయనకు వచ్చిన ఒకే ఒక్క పేరు ఎన్టీ రామారావు గారు. ఆయన ఒక్క పేరుతోటి అత్యధిక మెజార్టీలో ఆయన విన్ అవ్వడం జరిగింది. మన నవీన్ యాదవ్ గారు ఆయన విన్ అవ్వడం కాకుండానే ఆయన అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే రేపు ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ నుంచి జరగబోతుంది. సార్, ఇప్పుడు కొంతమంది మాత్రం అదే గద్దర్ విగ్రహం పెడతామని ఇన్ని రోజులుగా పెట్టలేరు, బట్ పక్క రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ గారి బొమ్మ ఎందుకు పెడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అయ్యా, ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, గద్దర్ గారు చేసింది ఏమిటి? ఆయన ఒక నక్సలైట్ గా తిరిగారు. అప్పుడు ఆయన ఏమి చేశారా అని చెప్పేసి అంటే అటువంటి ఏవి కూడా మన మధ్యలోకి రాలేదు. నక్సలైట్ గా ఆయన చాలా పోరాటాలు చేశారన్నారు. నక్సలైట్ గా ఎంతమంది జీవితాలను ఎన్నో ఊళ్ళని కాపాడారని చెప్పేసి తన గేయాలతో అని చెప్పేసి అన్నారు. నిజంగా అటువంటి ఏమన్నా మనకు తెలిసాయా? మొన్న మధ్య వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి కొన్ని ప్రకటించడం జరిగింది. అవి వచ్చినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన క్లియర్గా తెలుసు పొరపాటున ఇప్పుడు అనేది విగ్రహం అనేది పెడితే ఇంకా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని. అటువంటి జరగకుండా ఎన్టీ రామారావు గారికి ఎలాగో చెప్పి ప్లస్ దేశం మొత్తానికి, ఒక్క దేశమే కాకుండా ప్రపంచం మొత్తానికి తెలిసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగోడు పొరపాటున తెలిసిందంటే అది ఎన్టీ రామారావు గారు అధికారంలో వచ్చిన తర్వాత. తెలుగుడి ఖ్యాతిని పెంచిందంటే ఎన్టీ రామారావు గారే. ముందుగా ఎవరి గురించి అని చెప్పాలనుకుంటే ఎన్టీ రామారావు గారు పేరు తీసిన తర్వాత ఆ తర్వాత వేరే వారి పేరు తీయడం జరుగుతుంది. అంతటి ఖ్యాతి గడించిన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడం అనేది నిజంగా మన తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం.